కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగులు విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోందని మంత్రి కొండా సురేఖ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వంటి అగ్ర నాయకులను ఈడ్చుకెళ్తూ కూడా రోడ్లపై మ్యాన్ హ్యాండలింగ్ చేశారని, మహిళా కానిస్టేబుళ్లతో ప్రియాంక గాంధీని నెట్టివేయించడం బీజేపీ అరాచక పాలనకు పరాకాష్ట అని విమర్శించారు మంత్రి కొండా సురేఖ. యాదగిరిగుట్ట పట్టణంలో రోడ్డుపై మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి బైఠాయించి నిరసనాధరణ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 12 ఏళ్లలో ఎన్టీఏ ఆధ్వర్యంలో దాదాపు 150కి పైగా ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని మంత్రి ఆరోపించారు. సరైన న్యాయం జరగక ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రధాని నరేంద్ర మోదీకి కనపడకపోవడం శోచనీయమన్నారు. కోట్లాది మంది విద్యార్థుల జీవితాలు నాశనమవుతున్నా మోదీ ప్రభుత్వం స్పందించకపోవడం, బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమన్నారు. ప్రధాని మోదీ వెంటనే స్పందించి రద్దు చేయాలని, పారదర్శకంగా కొత్త సంస్థ ద్వారా పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగుల డిమాండ్లు నెరవేరే వరకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగులు, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ధ్వజమెత్తారు. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టును నిరసిస్తూ యాదగిరిగుట్టలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్యతో కలిసి మాట్లాడారు. నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా క్వశ్చన్ పేపర్ల లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రిని వెంటనే పదవి నుండి బర్తరఫ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, నిరుద్యోగులు తమ భవిష్యత్తు కోసం చేపట్టిన ధర్నాపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని మంత్రి మండిపడ్డారు. లాఠీ చార్జ్ చేసి తలలు పగిలేలా, కాళ్ళు చేతులు విరిగేలా కొట్టడం దారుణమన్నారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి ఆదేశాలు, ఏఐసిసి ఇన్ఛార్జు మీనాక్షి గారి సూచనలు, రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి సూచనల మేరకు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా నిన్న పెద్ద ఎత్తున ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు 12 సంవత్సరాలుగా వాళ్ళు మేము దేశంలో ఎలగబెట్టామని చెప్పి 152 సార్ల పేపర్ లీకేజ్ వల్ల ఎంతోమంది పేద విద్యార్థులు బలిదానమయ్యారు. మరి మొన్నటికి మొన్న నీట్ పరీక్ష రద్దు కావడంతో 21 మంది పిల్లలు బలిదానమయ్యారు. ఆ బలిదానానికి కారణమైనటువంటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ చేయాలి. మోడీకి సిగ్గు శరం ఉంటే మరి నేను 12 ఏళ్ళు నిలగబెట్టిన అంటున్నాడు. ఈ దేశాన్ని, భారతదేశాన్ని అమ్మే స్థితిలో కార్పొరేట్ స్థాయిలో కొమ్ము కాస్తున్నాడు. కార్పొరేట్ సంస్థలనే బలోపేతం చేస్తున్నాడు. గతంలో నల్ల చట్టాలు తెచ్చి రైతులను నట్టవిచ్చి వేలాది మంది రైతుల ప్రాణాలు బలిగొన్నాడు. మరి అలా విద్యార్థులను కూడా వాళ్ళ ప్రాణాలు బలిగొనే విధంగా ఈ ఎగ్జామ్లను రద్దు చేయడం వల్ల మధ్యతరగతి పిల్లలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దానికి నిరసనగా నిన్న రాష్ట్రం పెద్ద ఎత్తున ప్రతి యువకుడు రోడ్డు మీదకి వచ్చి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రేపు 2029లో మోడీ గారి ఉద్యోగం కూడగొడితేనే మాకు ఉద్యోగాలు వస్తాయని యువత మొత్తం రోడ్డు మీదకి వచ్చారు. మరి పిసిసి ఆదేశాల మేరకు ఈరోజు ఆన్లైన్ నియోజకవర్గం 8 మండలాల్లో ఎక్కడికక్కడ నిరసన తెలిపి ఇలా రాష్ట్ర దేవాదాయ శాఖ మార్చులు పెద్దలు అక్క కొండ సురేఖ గారి ఆధ్వర్యంలో ఈ ఆరుటలో అక్కగారు హాజరు కావడం మాకు చాలా సంతోషం. అక్కగారి నేతృత్వంలో ఈ నిరసన కార్యక్రమం చెప్పినాం. ఇప్పటికైనా మోడీ బుద్ధి తెచ్చుకొని ఏ పిల్లల బలిదానం ఉందో ఆ పిల్లలకు వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి. వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయంతో పాటు దీనికి కారణమైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయించేంత వరకు, బర్తరఫ్ చేసేంత వరకు మా పార్టీ శ్రేణులు ఉద్యమిస్తాం. తప్పకుండా మోడీకి 2029లో గోరి కట్టేది ఖాయం. అందుకే పెద్ద ఎత్తున ఉధృతం చేస్తాం. దీనికి మాకు సంఘీభావంగా ఈ ధర్నాలో పాల్గొన్న మా ఎండోమెంట్ మంత్రి మా అక్క సురేఖ గారికి, ఇక్కడ పాల్గొన్న రాష్ట్ర జిల్లా నాయకులు, మండల నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు పెద్దలు అక్కగారు మాట్లాడతారు. నమస్కారం. ఈరోజు పిసిసి మరియు ఏఐసిసి ఆదేశాల మేరకు నిన్న విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం ఏదైతే జంతర్ మంతర్ దగ్గర ఒక ధర్నా చేపట్టడం జరిగిందో, లక్షలాది మంది కదలి వచ్చి మరి అక్కడ పార్టిసిపేట్ చేయడం, వాళ్ళను ఇష్టానుసారంగా పోలీసులు ఆడ మగ అనేటువంటి తేడా లేకుండా రక్తం వచ్చేటట్టు, తలలు పగిలేటట్టు, కాళ్ళు చేతులు విరిగేటట్టుగా వాళ్ళను కొట్టడమే కాకుండా రాహుల్ గాంధీని
రోడ్డు మీద ఒక మరి పశువుని ఎట్లయితే ఈడ్చుకుపోతారో ఆ పద్ధతిలో ఆయనను ఈడ్చుకుపోవడమే కాకుండా మరి ఆయనను ఇష్టానుసారంగా ఆయనను కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడము, ఈవెన్ ప్రియాంక గాంధీ ఒక మహిళ అని చూడకుండా కూడా ఆమెను కూడా మరి ఒక పద్ధతి ప్రకారంగా కాకుండా ఇష్టానుసారంగా మహిళా కానిస్టేబుల్ ఆమెను లాక్కెళ్ళడం ఏదైతే ఉందో, ముఖ్యంగా విద్యార్థులు వచ్చిన వాళ్లకు పెద్ద ఎత్తున వాళ్ళకి ఇంజురీస్ అవ్వడము, హాస్పిటల్స్లో పడడము, ఇదంతా కూడా చాలా దుర్మార్గము, చాలా దౌర్జన్యము. ఈరోజు బీజేపీ ప్రభుత్వము చేస్తున్నటువంటి ఈ అరాచకాలను ఆపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు ఏమడిగారు, మేము నిరుద్యోగులము, మేము చదువుకున్నాము, మాకు ఉద్యోగాలు రావటం లేదు, ఇప్పటికి 12 సంవత్సరాల నుంచి 150 పేపర్లు ఎన్టీఏ ఆధ్వర్యంలో లీక్ అయినాయి, అది అదానికి సంబంధించినటువంటి సంస్థ, ఆ సంస్థను రద్దు చేయాలి, అదానికి ఆ యొక్క సంస్థకు మీరు అప్పచెప్పొద్దు, ఏవైతే గతంలో జరగడం వలన ఎవరైతే అర్హులైన వాళ్ళకి మేము పాస్ కాలేకపోయినామో, మాకు ఉద్యోగాలు రాలేదు, అందులో అవసరమన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం వలన మరెవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఈరోజు నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయడం వలన కూడా ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మాకు పారదర్శకంగా ఎగ్జామ్స్ పెట్టండి, మేము ఉద్యోగం చేస్తాము అని చెప్పి అడిగే అర్హత ఈరోజు యువతకు లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. అప్పుడు రైతులను చంపారు, ఈరోజు యువతను చంపుతా ఉన్నారు. ఇక ముందు ఎవరిని చంపడానికి మరి ప్లాన్స్ చేస్తూ ఉన్నారో నాకైతే తెలీదు. నీకెందుకంత ప్రేమ, ఒక మినిస్టర్ని దింపడానికి నీకేంటి అంత పట్టుదల? ఈరోజు కోట్లాది మంది ఒకటే గొంతై మొత్తం కూస్తున్నప్పుడు మొత్తం దేశమంతా కూడా ఆయనను బాధ్యత వహించి రాజీనామా చేయించమంటే ఆయన చేయనప్పుడు బర్తరఫ్ చేసే అధికారం నీకున్నప్పుడు మోడీ ఎందుకు బర్తరఫ్ చేయడం లేదు అనేది ఇది ఒక ప్రశ్నగా మిగిలిపోతూ ఉంది. మరి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చూసుకుంటే ఎక్కడో ట్రైన్ యాక్సిడెంట్ అయితే రైల్వే మినిస్టర్ రాజీనామా చేసేవాడు అడగకుండానే. ఆ సంస్కృతి ఆ రోజు ఉండేది. కానీ ఈరోజు వాళ్ళు బాధ్యత ఉంది అని తెలిసినాక కూడా వాళ్ళు బర్తరఫ్ చేయకపోవడం అనేది ఇది చాలా బాధాకరం. అంటే మోడీ యొక్క ఆలోచన ఎట్లా కనిపిస్తుందంటే, మీరు ఎక్కడైనా సావండి, మీరు ఏమైనా కానీ మేం చేసేది మేం చేస్తామనే పద్ధతిలో ఆయన మొండి వైఖరి అనేది ఇది సరైంది కాదు. ఒక ప్రధానమంత్రిగా కొన్ని ఆలోచనలు మీకు ఉండాలి. ఇక్కడ జరుగుతున్న మరి పరిస్థితులను బట్టి మీరు కూడా కొన్ని ఆలోచనలను మార్చుకొని మీ ప్రభుత్వాన్ని నడపాల్సిన అవసరం ఉన్నది. అన్నీ ప్రైవేటీకరణ చేసుకుంటూ పోతే రేపు అన్నమో రామచంద్ర అని అందరం కూడా అడుక్కు తినాల్సిన అవసరం వస్తుంది అనేది మరి ప్రజలందరూ కూడా గుర్తించుకోవాలి. మరి అదాని అమ్మాని తప్పితే వాళ్ళు 2 కళ్ళుగా ఈరోజు మోడీకి ఉన్నారు, వాళ్ళిద్దరే కనిపిస్తూ ఉన్నారు తప్పితే ప్రపంచంలో దేశంలో ఎవ్వరు కూడా ఈరోజు మోడీకి కనపడతలేరు, ఎవరి బాధ కూడా వినపడతలేదు. ఈరోజు కోట్లాది మంది విద్యార్థులు రోడ్ల మీదకి వస్తే కూడా మరి ఆయనకు జనసంద్రమైనా కూడా జనసంద్రం కూడా ఆయనకు కనపడకపోవడం, వీధి నుంచి అసలు వాళ్ళు వచ్చిన వాళ్ళు పోలీసు వాళ్ళ గూండాలా ఎవరో తెలియదు, వాళ్ళందరినీ కూడా కట్టెలకు ముళ్ళులు పెట్టి మరి మొలలు కొట్టి మరి లాఠీ చార్జీలు చేపించి పిల్లల జీవితాలతోటి ఈరోజు చెలగాటమాడిన మోడీ నిజంగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది, వారిని బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉన్నది. విద్యార్థుల డిమాండ్స్కు తలవకి వాళ్ళని వెంటనే మరి ఏదైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ ఉన్నారో ఆయనను బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉన్నది. నీట్ ఎగ్జామ్ పారదర్శకంగా కండక్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. గతంలో జరిగిన అవకతవకల మీద ఎంక్వైరీ చేపించి దానికి బాధ్యులైన వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసి అందులో ఏమైనా అవకతవకలు ఉంటే వాటిని కూడా సరిచేయాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, దయచేసి పిల్లల జీవితాలతోటి రైతుల జీవితాలతోటి ఆడుకోవద్దు. ఎందుకంటే పిల్లలు దేశానికి వెన్నుముక లాంటి వాళ్ళు, రైతులు కూడా దేశానికి వెన్నుముక వాళ్ళు. వీళ్ళు తలుచుకుంటే ప్రభుత్వాన్ని దింపడం వాళ్ళ కానీ నీకు రాబోయే రోజులు దగ్గర పడ్డాయి కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నావు. మరి కాబట్టి నిన్ను నమ్ముకున్న ప్రజలు ఈరోజు మరి బాగా ఉండాలి అంటే నువ్వు వాళ్ళు చేసిన డిమాండ్లను ఒప్పుకొని వెంటనే ఆయనను పదవిలోంచి తొలగించి మరి ఆ ఎన్ఐటీని కూడా ఎన్టీఏని కూడా రద్దు చేసి మరి ఒక కొత్త సంస్థకు అప్పచెప్పి ఎగ్జామ్స్ జరిపించాల్సిందిగా మోడీ గారిని డిమాండ్ చేస్తూ మరి మేము అది చేసే వరకు కూడా
యువత వెంట ఉంటాము కాంగ్రెస్ పార్టీ మరి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అని తెలియజేసుకుంటూ మా ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా మరి దీని మీద మా అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. మాకు పిసిసి ప్రెసిడెంట్ గారు ఆదేశాలు ఇచ్చారు, మీనాక్షి మేడం ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అంతా కూడా నిరసన కార్యక్రమం నిన్న జరిగింది, ఈరోజు జరిగింది. ఇది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మోడీ గారు స్పందించాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటారు.